వార్నింగ్ ఇస్తుంటే పాతకాని చవట తమ్ములా వెనక్కి వచ్చావన్నమాట. లేదన్నా, వాడి మీద తిరగబడం చూశాను, కానీ అక్కడ కాలేజీ అయిపోయింది. అందుకే వెనక తిరిగి వచ్చాను. తమ్ముడు, ఈ బళ్ళారి పవర్ తమ్ముడినే నగదొక్కాడంటే వాడేంటో వాడి పవర్ ఏంటో తేల్చాల్సిందే. తమ్ముడు, నాలుగు లారీల జనాన్ని తీసుకొని నేను వెళ్ళి వాడిని బంధించి మన స్థావరానికి తీసుకురా. వాడిని ముక్కలుగా నరికి మన పెంపుడు జంతువులకు ఆహారంగా వేద్దాం. అలాగే ఉన్నాయా? విర్రు వేగుతున్న వాడిని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. రూపాయల స్థలం నా సొంతమయ్యింది. ఇక నన్ను ఎదిరించే మనగాడు మగాడు సీఎంలోనే లేడు. ₹1,00,00,000 స్థలం నీ సొంతమందని సంబరపడబోకు బళ్ళారి. త్వరలోనే, అతి త్వరలోనే నీ కాలం తీరబోతుంది. కాలాన్ని సైతం కాటు వేసి కాలకోటాన్ని విషాన్ని కంఠంలో నింపుకున్నా ఈ బళ్ళారి కాలం తీర్చే మనగాడు మగాడు ఈ సీమలనే పుట్టలేదు. నువ్వెవడు వీరా? నా పేరు వింటే ఈ రొమ్ము పగిలిపోయితే గుండె సారే గుర్తులోకి వస్తుంది. ఇలాంటి బచ్చగాడు పేరు వింటే గుండె జారుకున్నంత బలహీడు కాదురా ఈ బళ్ళారి. ఈ చిటినే కళ్ళ కిందులు చేసి 100 ఏళ్ల బ్రతికే యమజాతకుండే. 100 గట్టు తిన్నరా బంధు, ఒక కాలివానికి బలవుతుంది. అలాగే భూ కబ్జాలు, దొంగతనాలు, కూపులతో కూడుకున్న నీ బ్రతుకు నా చేతులు అంతమవుతుంది. ఈ రాష్ట్రాన్ని సైతం నాకు పెట్టుకున్నా నా ముందే తలలు ఎగరవేస్తే పక్కలు వెనకదీసి చుక్కలు లెక్క పెట్టిస్తా. చుక్కలు సైతం నా మెడలో పూలమాలగా వేసుకొని ఈ పల్నాడు పౌర్సన్ అడుగు పెట్టా. ఏనా కుత్తన కొండలైనా కాలగలుపులు కలిపివేయడానికి అవతరించిన ఇన్స్పెక్టర్ సర్దార్ని. ఇన్స్పెక్టర్, నాతో రణరంగానికి కాలు దువ్వుతున్నావు. ఇంటి దగ్గర చెప్పే వచ్చేవా? ఈ రోజుతో నీ చరిత్ర సమాప్తమవుతుంది. నా చరిత్ర సమాప్తం చేయటం నీకంత పవర్ లేదమ్మా. నిజాతీయ తల్లి పాలు త్రాగి నిజాతీయ నానోడిలో పెరిగిన సింహ బుద్ధులురా. నిన్నంత మంది ఇస్తానని ఇంటి దగ్గర మరీ చెప్పి వచ్చా. నీ పొగను చూస్తుంటే పలనాటి బాలచంద్రుడు గుర్తుకొస్తున్నాడు. అయినా సరే నా చేతిలో అంతమవుతున్నావు. మనుషులు తలరాతలు మార్చే బ్రహ్మదేవుళ్ళ పోజులు పెట్టకో. నీ పతనం ప్రారంభమైంది. గుంటూరు నుంచి గురిజాల నుంచి కారంపూడి నుండి మచ్చర్ల ఎందరో పోలీసులు నన్ను పట్టుకోవాలని వేట మొదలు పెట్టారు. కానీ ఒక్కడు కూడా అడ్రస్ లేకుండా పోయారు. ఈ గతి కూడా అంతే. రే బల్లారి, ఎందరో పోలీసులు చూసుంటావు, కానీ నాలాంటి పోలీసు ముఖాన్ని చూసుండవు. కడప నుండి పులివెందుల నుండి కర్నూలు నుండి నంద్యాల, గుంటూరు ఎందరో రౌడీ నా కొడుకులే మక్కెలు చేశా. ఇప్పుడు నీ కోసమే ఈ పల్నాడు అడుగు పెట్టా. ఇక్కడ నుంచి జరిగే ప్రతి పనిలోనూ నీకు యమగండమే. ముందే నిలబడి ఎగస్తాలు చేస్తున్నావు. నిన్ను బ్రతకనేమనరా?
తెలుసుకోవాల్సింది పలకని పిలిపించుకోవాల్సింది నువ్వు బే. ఈ ఇన్స్పెక్టర్ సబ్జెక్ట్ పెట్టుకుంటే కొన్ని సంవత్సరాలు కోమలోకి వెళ్ళిపోతావు. నాకే వార్నింగ్ ఇచ్చి ఈ రాష్ట్రంలో బ్రతికిన వాడు ఎవడూ లేడురా. పుట్టా అగ్ని పర్వతంలో నీ సాముల కడుగు పెట్ట నీ శిరస్సు ఖండించడానికి ఒత్తిడిలో నీ ముందుకొచ్చా. చేతనైతే నన్ను పడగొట్టావు. నన్ను రెచ్చగొట్టుకో, ఘోరంగా దెబ్బతిని శవంగా కాటికి పోతావు. ఏ బల్లారి, ఈ సీమలో బ్రతకాలంటే పద్ధతిగా బ్రతుకు కాదు కూడదు అంటూ జనాన్ని తక్కువంటే వెళ్తే నీకు బ్రతుకే లేకుండా చేస్తా. ఈ పళ్ళాన్ని ఢీకొంటున్నావురా. నిన్ను ఈ సీమలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ బతకనివ్వను. అది చూస్తా.